హాయ్ అండి. మనము స్నాక్స్ తీసుకుంటూ ఉంటాం. టీలో గానీ, కాఫీలో గానీ ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు స్నాక్స్ పెడుతూ ఉంటాం. ఏదో పకోడీలు, చేగోడీలు, లేకపోతే ఇంకా ఏమన్నా బజ్జీలు అట్లాంటివన్నీ కూడాను. ఇప్పుడు మనకి రాబోయే కాలంలో ఒక 5, 10 సంవత్సరాల తర్వాత మొత్తం ప్రపంచవ్యాప్తంగా బాగా ఈ క్రిమి కీటకాలు ఎడిబుల్ ఇన్సెక్ట్స్ అంటే తినటానికి వీలు అయ్యే ఈ ఇన్సెక్ట్స్ పురుగుల్ని తినబోతున్నారట. ఇప్పటికే ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది తింటున్నారట ఈ ఈ పురుగుల్ని. ఎందుకు అంటే వీటిల్లోట బీఫు ఈ అన్నిట్లో కంటే కూడాను చికెను మటను ఇవన్నీ నాకు తెలియదండి, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏ నాన్ వెజిటేరియన్. అయితే ఇవన్నీ వీటికంటే కూడాను ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయటండి. అందుకని అంటే ప్రోటీన్లు ఎక్కువగా ఉంటే మనం అనకూడదు, కానీ ఇంకా వేరే ఏదన్నా కూడా తినేసేస్తామా, పేడ తింటామా? అట్లా లేదు కదా. మరి ప్రపంచం ఎందుకు ఇట్లాగా వెళ్ళిపోతున్నదో మనకు తెలుసు. చైనీసు కప్పలు తింటారు, లేకపోతే క్రాబ్స్ తింటారు, క్రాబ్స్ నత్తలు, లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా తింటారు. సీ ఫుడ్ అని తింటూ ఉంటారు అన్నమాట. లేకపోతే ఒక రకమైన పాములు తింటూ ఉంటారు అని. అయితే మనకి తెలిసినంత వరకు, మనకి ఇన్ఫర్మేషన్ వచ్చినంత వరకు ఏంటంటే, మన భారతదేశంలో కూడా చాలామంది చాలా రకరకాల వాళ్ళు తింటూ ఉంటారట. చాలా రకరకాల ఇన్సెక్ట్స్ తింటూ ఉంటారట. వాటిల్లో జార్ఖండ్, తమిళనాడు, ఒరిస్సా, మిజోరాం, అస్సాం, మణిపూర్ వాళ్ళందరూ కూడా, అరుణాచల్ ప్రదేశ్, కేరళ వాళ్ళందరూ కూడా కొన్ని తెగల వాళ్ళు, కొన్ని ప్లేసులలో కొన్ని తెగల వాళ్ళు తెగలలో తింటూ ఉంటారట. అయితే బ్రెజిల్, యాక్చువల్గా చెప్పాలంటే బ్రెజిల్, థాయిలాండ్, యూరోపియన్ కంట్రీస్లో చాలా ఎక్కువగా తింటున్నారట ఇవన్నీ కూడాను. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ చాలా ఎక్కువ జరుగుతున్నాయిటండి ఇవన్నీ కూడాను. ఈ ఇన్సెక్ట్స్ ఏం లేదు, ఇవి లోకస్ట్ అంటారు కదా. లోకస్ట్ అంటే మిడతలు, తర్వాత కాక్రోచెస్, ఇంకా ఒక చాలా రకమైన ఇట్లాంటివి దిక్కుమాలినవన్నీ. ఒరిస్సాలట ఎర్రచీమల పచ్చడి చాలా పసందుగా ఉంటుంది. మనం గోంగూర పచ్చడి, చింతకాయ పచ్చడి తింటాం కదా, అట్లాగూ దానికి చాలా డిమాండ్ ఉందిటండి. చాలా బాబోయ్, దీనికి GI ట్యాగ్ కూడా వచ్చిందిట దీనికి ఈ మధ్యనే, ఎర్రచీమల పచ్చడికి. దీన్ని బాగా ఎగబడి లొట్టలేసుకుని తింటారట. చెప్పుకుని మీరేమీ అసహించుకోకండి. ఏ ప్రపంచంలో రాబోయే రోజుల్లో ఎట్లాంటి రోజులు వస్తాయో మరి మనకు అర్థం కాదనమాట. ఇప్పుడు దీనిలో ప్రోటీన్స్ ఉన్నాయి అని చెప్పేసి ఇవి తింటున్నారు అంటే, ఇంకా జనాలు ఏదైనా తినటానికి, ఏదైనా చేయటానికి, డబ్బులు వస్తాయంటే ఏదైనా చేయడానికి ఎట్లాగే రెడీగా ఉన్నారు. ప్రోటీన్లు వస్తాయంటే ఎట్లా ఏదైనా తినటానికి. పేడ ఇప్పుడు గోమూత్రం తాగుతారు, మంచి జరిగిందంటే గోమూత్రం తాగటం ఏంటి నిజంగాను? అసలు అది ఏమన్నా, అది ఎన్ని గొప్ప విషయాలైనా ఉండొచ్చు, కానీ గోమూత్రం తాగటము అనేది మరి నేను అదేంటండి, మీరు మళ్ళీ నన్ను తిట్టకండి మళ్ళీ. నేను పర్సనల్గా ఈ మలమూత్రాలు తినటము, తాగటాన్ని నేను ఒప్పుకోను. నేను ఇది చేస్తాను. అట్లా అని మీరు హిందువులు కాదా అంటే, హిందువులు ఎవరో తిన్నారంటే నాకు కరెక్ట్గా దానికి రుజువులు, సాక్ష్యాలు కావాలి. ఇంకోటి ఏంటంటే, ఎవరైనా పురాణాల్లో తిన్నారంటే అది వాళ్ళ పర్సనల్ వ్యక్తిగత అభిప్రాయం, వ్యక్తిగత అభిరుచి అంటా నేను. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా ఇట్లా జరుగుతున్నాయట. రాబోయే కాలంలో ప్రపంచం అంతా ఈ డైట్ని ఎక్కువగా తినబోతున్నదట. సూపర్ ఫుడ్ సూపర్ ఫుడ్ అవబోతున్నదట. ఈ ఇన్సెక్ట్స్ చాలా రకరకాలుగా ఇన్సెక్ట్స్ మీద ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్ కూడా చాలా మార్కెట్ కూడా చాలా ఎక్కువగా ఉందిటండి. అయితే దీనిలో ఎక్కువగాను గ్రాస్ హాపర్ అంటే గొల్లబామ ఏదో అంటాం కదా, గ్రాస్ హాపర్ అది ఈ లోకస్ట్ అంటే మిడత. ఇవన్నీ మిడతలు మనకి తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ట్రైబ్స్ తింటారు అని నాకు తెలుసండి, ఇంతకుముందు కూడా విన్నాను మరి. కాబట్టి ఏంటంటే నిజంగా అంటే మనకి తెలియదు, కానీ ఎవరెవరు ఏం తింటున్నారో, ఎట్లాంటి ఫుడ్ తింటున్నారో. అన్నం తినడానికి వెళ్తున్నామంటే మరి మిడతలు తినడానికి వెళ్తున్నారేమో బహుశా. ఇంకా నుంచి ఏంటంటే ఇప్పుడు మీ రాబోయే కాలంలో 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా బాగా అడ్వాన్స్డ్గా అయిపోతే ఈ మిడతలు, ఈ ఇన్సెక్ట్ ఫుడ్ ఎక్కువగా అయిపోతే, సూపర్ ఫుడ్ అనేది అయిపోతే, ఏంటండి బాగున్నారండి, ఏంటండి ఏం చేశారండి, ఏం చేస్తామండి ఇవాళ మా వాడేదో మీరు మిడతలు తీసుకొచ్చాడు, మిడతల్ని పచ్చడి చేశాను, రోట్లో వేసాను, దానిలో మరి కొంచెం కారం ఎక్కువైందంటే సరే కాక్రోచులు తెచ్చామండి, మా వారు వెళ్ళిపోయి కాక్రోచులు తీసుకొచ్చారంటే దానిలో వేపుడు చేసుకుని ఊరికే కొంచెం ఇంత మసాలా కలిపి
మసాలా వేసి ఉప్పు కారం తక్కువ వేసి చేసామండి, చాలా బాగుందండి. దాంతోనే మాకు అనుకోకుండా మాకు చుట్టాలు వచ్చారండి, దాంతోనే పెట్టేసేసామండి. వాళ్ళు కూడా చాలా లొట్టలు వేసుకుని తిన్నారండి. అట్లాగే చాలా గొప్పగా ఉందండి అని అనే అనే రోజులు వస్తాయేమో అనిపిస్తున్నది నాకు. అసలు నిజంగా మాలాంటి వాళ్ళు తొందరగా నిష్క్రమించేస్తాం కాబట్టి ఇట్లాంటి ఈ పాపాలన్నీ మేము చూడలేము. కానీ నిజంగా ఇప్పుడు పాపం ఇప్పుడు రాబోయే ఇప్పుడున్న యువతకి మాత్రం చాలా టఫ్ టైమే అనిపిస్తుంది. అందులో ఇంకోటి ఏంటంటే నాలాంటి వెజిటేరియన్స్కి ఇవన్నీ వినటానికి కానీ లేకపోతే చూడటానికి, ఇప్పుడు నేను నా పక్కన నా డైనింగ్ టేబుల్ పక్కన టేబుల్లో నా పక్కన ఎవరన్నా ఏదైనా నాన్ వెజిటేరియన్ తింటుంటే ఐ డోంట్ మైండ్, కానీ నేను తినటం నాకు ఇష్టం లేదు, చూస్తాను నేను. కానీ ఇప్పుడు మిడతల పచ్చడి, మిడతల వేపుడు, లేకపోతే కాక్రోచులు వేపుడు, ఇట్లాంటివన్నీ పాపం వాళ్ళు చూడాల్సి వస్తుందేమో పాపం. మాలాంటి వాళ్ళు, మాలాంటి ఫ్యామిలీస్ నుంచి వచ్చిన కుర్రాళ్ళు పిల్లలు కూడా వాళ్ళు ఎంత నాన్ వెజ్ తిన్నా కానీ ఇట్లాంటివి పాపం చూడలేకపోతారేమో అని నాకు బాధగా ఉంటున్నది అనమాట. అయితే ఈ బర్గర్లు కానీ శాండ్విచెస్ కానీ ఇప్పటికే బర్గర్లో లోపల ఆ క్రీము లేకపోతే కూరగాయలు పెడతారు కదా, అట్లాగూ ఈ ఇన్సెక్ట్స్ పెడుతున్నారట బర్గర్లో కానీ శాండ్విచెస్లో కానీ. ఇది చాలా రుచి చాలా గొప్పగా ఉంది. ఇంకా 4 ఆ పురుగులు వేయాల్సింది, లేకపోతే ఈ మంచి పేడ పురుగులు వేయాల్సింది, అట్లాంటివి కూడా అనుకుంటారు అన్నమాట. లేకపోతే కొంచెం దీనిలో నెయ్యి వేసుకుని తినాలి కొంచెము, లేకపోతే దాని వెన్న కలుపుకుని తినాలి, ఇట్లాంటివి. లేకపోతే టమాటా కిచప్ వేసుకుని తినాలి వాటితో పాటు చేర్చి అని, ఇట్లాంటివన్నీ రకరకాల రుచులు వచ్చేస్తాయేమో మరి మనకి రాబోయే కాలంలో, మరి మనకి తెలియదు. కాబట్టి ఈ మనకి పక్కన ఉన్న ఒరిస్సాలో ఇట్లా తింటున్నారు, ఎర్రచీమల పచ్చడి తింటున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. ఇట్ ఈస్ ఏ న్యూస్ ఫర్ మీ అంటాను నేను. కాబట్టి ఏంటంటే చాలా ఇప్పుడు మనకి తెలియని విషయాలు చాలా ఉన్నాయండి. సింగపూర్లో అయితే 16 రకాల ఎడిబుల్ ఇన్సెక్ట్స్కి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక అప్రూవల్ అప్రూవ్ చేసింది. ఇవన్నీ తినటానికి, ఇవన్నీ ఎడిబుల్ ఇన్సెక్ట్స్ కాబట్టి మీరందరూ తినచ్చని. బాగో ఒక దండం, మీరు నన్ను తిట్టుకోకండి ఇట్లాంటివన్నీ చెప్పానని. కానీ ఏంటంటే మనం డైజెస్ట్ చేసుకోవాలి. మనకు నచ్చనివి చాలా జరుగుతూ ఉంటాయి, కానీ అవి తెలుసుకోవటంలో తప్పు లేదు. కానీ ఏదో వాటిని ఆనందించం మనం. కానీ ఏంటంటే ఓహో ప్రపంచంలో ఇది కూడా జరుగుతున్నదా, ఇట్లా కూడా జరుగుతున్నదా, ఓ మై గాడ్ అని అనుకుంటానికి ఇదిగో ఇట్లాంటివన్నీ అప్పుడప్పుడు ఇలాంటివన్నీ మీతో సరదాగా పంచుకుంటాను. కానీ ఎవరైనా మీ ఇంటికి వస్తే కనుక బజ్జీలు, పకోడీలు, చేగోడీలు చేసి పెట్టండి. కానీ ఆ ఇన్సెక్ట్స్ని ముంచి శనగపిండిలో ముంచి ఇన్సెక్ట్స్ బజ్జీ, లేకపోతే పచ్చిమిరపకాయ బజ్జీ చేసినట్టుగా ఇట్లాంటివి చేసి పెట్టొద్దండి దయచేసి. ఇప్పుడు మీకు ప్రోటీన్స్ వస్తాయంటే ప్రోటీన్లు ఉన్న ఫుడ్ ఏదైనా చీజు గీజు అట్లాంటివి తినండి. కానీ ఏంటంటే ఇది దయచేసి మీరు కూడా తినద్దండి. ఎందుకంటే మనది కానీ స్వధర్మాన్ని ఆచరించాలి, కానీ పరధర్మాన్ని ఆచరించకూడదని కృష్ణ భగవానుడు చెబుతాడు. కాబట్టి అలాంటి పనులు మీరు కూడా చేయొద్దు. ఏమనుకోకండి ఇట్లా ఇది నేను ఇట్లా అని చెప్పానని. సరే, మీ ఇష్టం. మరి మీకు నచ్చిన వాళ్ళు కామెంట్స్ పెట్టండి, లేకపోతే ఈ విషయాన్ని గురించి మీ అభిప్రాయాలు కూడా కామెంట్స్లో పెట్టండి. ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.